జూన్ జూలైలో నాటాం మేము. చూడండి ఎలా పెరుగుతుందో పసుపు, చూస్తున్నారు కదా. ఇది ఏప్రిల్ మే వరకు మంచిగా పెరుగుద్ది పసుపు. ఏప్రిల్ మే నుంచి మనకి ఏం చేస్తామంటే ఏప్రిల్ మేలో రంగు మారుతుంది. ఆకు ముందు ఎల్లో కలర్ బాగా పసుపు రంగులో వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు పచ్చగా ఉంది చూడండి, అసలు ఎలా ఉందో, పుష్కలంగా పెరిగింది. కింద వేర్లలో అల్లం లాగా మనకి పంజాలకి అల్లం లాగా వస్తుంది. ఇది మీకు ఎలా అంటే పసుపు రంగులోకి వచ్చాక ఆకు మళ్ళీ ఏప్రిల్ మే నెలల్లో మేకల్లా మీకు ఆకు పూర్తిగా పసుపు రంగు వచ్చాక మళ్ళీ ఎండిపోద్ది. ఎండి వాలిపోతాయి కాడలన్నీ కిందకి పూర్తిగా వాలిపోయాక మనం ఏం చేయాలంటే లైట్గా తడిపి కొద్దిగా గుణపంతో తవ్వి ఆ గడ్డల్ని లేపాలి. అన్నీ లేపితే అల్లం గడ్డల్లాగా ఉంటాయి పసుపు గడ్డలు. ఈ పసుపు గడ్డలను ఏం చేయాలంటే అప్పుడు మనం ముందు ఎండబెట్టాలా. మట్టి అంతా దులిపేసి ఎండబెట్టిన తర్వాత అప్పుడు నీళ్ళల్లో కడగాల. ఎండిపోయాక అప్పుడు శుభ్రంగా మట్టి దులిపాక ఎండబెట్టాలి. ముందే నీళ్ళతో కడగొద్దు. ఎండబెట్టిన తర్వాత దాని యొక్క పవరు ఆ కొమ్ముల్లోకి బాగా ఇంకిపోద్ది లోపలికి, అప్పుడు కడగాల. కడిగిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఎండబెట్టాలి. శుభ్రంగా ఎండిపోయాక అప్పుడు ఏం చేయాలంటే ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత బాగా మళ్ళీ ఎండబెట్టాలి. మళ్ళీ ఎండబెట్టిన తర్వాత పొరలు వస్తాయి, వాటి మీద అన్నీ దులిపేసి గట్టిగా బస్తాలో పెట్టి బాగా దులపాలి. అప్పుడు గిర్రెలన్నీ కూడా మంచి నీట్గా తయారవుతాయి, పసుపు రంగులోకి వస్తాయి. బాగా ఎండాల, ఒక వారం 2 వారాలు ఎండబెట్టాలి మంచి ఎండల్లో. అప్పుడు గిర్రెలు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి మంచిగా. ఓకే ఫ్రెండ్స్, మారిపోయాక ఇప్పుడు ఆ గిర్రెలు ఏం చేయాలి, అప్పుడు మనం మిల్లు పట్టించుకోవాలి. అది పసుపు తయారు చేసే విధానం. ఇది దొండపాదు, మంచి నెంబర్ 1 దొండ, చూస్తున్నారు కదా. కాకపోతే కొద్దిగా ఎఫెక్ట్ అయింది, దీనికి మళ్ళీ మందు తయారు చేసి కొట్టాలి. మళ్ళీ దశపర్ణి కషాయం, అగ్నేయాస్త్రం ప్రయోగించాలి దీని మీద. ఒకసారి వస్తేనే కొట్టాం. చూడండి పూత వస్తుంది, చూడండి కాయ పూత ఇప్పుడే పడుతుంది. మళ్ళీ ఒకసారి దీనికి సహజమైనటువంటి రసాయన ఎరువు తయారు చేసి అప్పుడు పెట్టాలి. 9 అడుగులు అలాగా ఈ యొక్క పసుపును తయారు చేసే విధానం మీకు చెప్పాను కదా. చూడండి, ఇది దొండపాదులు, మంచి దొండ, ఇది నెంబర్ 1 దొండ. పిచ్చి దొండలు ఉంటాయి కానీ అవి వేస్ట్ దొండలు. అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇవ్వండి, ఈ దానిమ్మ చెట్టు, ఇది ఇప్పటికి చాలాసార్లు 2-3 సార్లు కట్ చేసాం కానీ పూత పళ్ళు కాయలు రాలా. మరి ఈ సంవత్సరం వస్తాయని చూడాలా. ఇంకొక వెరైటీ ఇదేంటంటే చూడండి, దీన్ని ఏమంటారంటే బీరకాయ, నేతి బీరకాయ అంటారు. పెద్ద కాయ ఒకటి కాసింది, అవతల పక్క చూపిస్తాను, చూద్దాం కానీ. నేతి బీరకాయ ఇక్కడెక్కడో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఏలాడుతూ ఉంటుంది నేతి బీరకాయ.